సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతోనే రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చాయని కొనియాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. ఎన్టీ రామారావు ఆశయాలను అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నడుస్తుందన్నారు. ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మనిషి నందమూరి తారక రామారావు. ఒక నటుడుగా విశ్వవిఖ్యాత నటుడే కాదు, రాజకీయ నాయకుడిగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించిన మహా మనిషి, తెలుగు జాతికి తెలుగు భాషకు గౌరవాన్ని ఆపాదించిన వ్యక్తి, నీతివంతమైన పరిపాలన అందించడమే కాదు అనేక సంస్కృతులకు నాంది పలికిన వ్యక్తి. మాండలిక వ్యవస్థ తెచ్చిన, మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించిన, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన, బలహీన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్లు చేసిన ఆయనకే చెల్లింది. తెలుగు గంగ లాంటి ప్రాజెక్టుని ప్రారంభించి ఎండి బీటలు పడుతున్న రాయలసీమకు నీరు అందించిన ఆయనకే చెల్లింది. ఎన్నెన్నో సంస్కరణలు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన, లేక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి తెలుగు భాష గౌరవించిన ఆయనకే చెల్లింది. అలాంటి మహామనిషి ఈ రోజున మన మధ్య లేకపోయినా సామాన్య బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ ధ్యేయంగా పనిచేశారు. మహిళలకి బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించారు. ఫలితంగా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం కల్పించిన మహామనిషి. ఆయన లేని లోటు ఇవాళ కనపడుతుంది. ఇవాళ దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది, దాన్ని సాగనంపాలి. రామారావు గారి ఆశయాలు కొనసాగాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. దానికోసం మనందరం కృషి చేయాలని సవినయంగా మనవి చేస్తూ మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ అన్నగారి అడుగుజాడలో నడవడమే మా ధ్యేయం, నీతివంతమైన పరిపాలన అందించే మా ధ్యేయంగా పనిచేస్తామని, ఆయన ఆశయాలకు తుదికంట పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. లోకేష్